కొవ్వూరు నగరంలోని స్థానిక ఇందిరాభవన్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కొనసాగుతున్న నేతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఫయాజ్ నేతృత్వంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పీసీసీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తలారి బాలసుధాకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏటూరు శ్రీనివాసులు రెడ్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఫయాజ్ మాట్లాడుతూ సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడిన నాయకులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని, వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షాన్వాజ్, పఠాన్, ఆయుబ్ ఖాన్, దాస్, కిషోర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 141 వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏటూరు శ్రీనివాసరెడ్డి నాయుడు గారు, అదేవిధంగా బాల సుధాకర్ గారు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజు మన కాంగ్రెస్ పార్టీ ఇందిరాభవన్లో ఆయనకి సన్మానం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ఇందిరాభవనం ఈ విధంగా ఉందంటే ఇది బాల సుధాకర్ గారి చొరవ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు మహామహనీయులతో పోరాడి ఈ స్థలం ఆక్రమణకు కూడా గురవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు నిలబడి కొట్లాట చేసి ఈ పార్టీ ఆఫీస్ను నిలబెట్టాడంటే అది బాల సుధాకర్ గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం మా జిల్లా అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈరోజు జరుగుతున్న విషయాలు ఒకసారి గమనించాలి. కాంగ్రెస్ పార్టీ లేని కారణంగా ఎన్నో అనర్థాలు ఈ దేశంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆ యువ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఎన్నో సంస్కరణలు, ఆయన కూడా వాళ్ళ నానమ్మ ఇందిరాగాంధీ, అదేవిధంగా నెహ్రూ గారు, ఆ యొక్క కుటుంబమే ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. కాబట్టి ఆయనకు ఒక అవకాశం 29లో ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు, అవకాశం ఇస్తారు. ఈరోజు వీళ్ళు గెలిచిన అనుమానపు ప్రభుత్వాలతో నడుస్తున్నారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ పెడితే రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లోనే ప్రధానమంత్రి అయిపోయేవాడని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వీళ్ళు లెక్కించే లెక్కలు వేరు, బ్యాలెట్ నమూనాలు వేరు, బ్యాలెట్ పేపర్ వేరు, లెక్కలు వేరు, ఈవీఎం లెక్కలు వేరు. కాబట్టి ఈ దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు 80 మందితో మొదలయ్యాం. ఈరోజు కోట్లల్లో ఉన్నాము, అనేక సార్లు అధికారంలో ఉన్నాము. అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కేవలం ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.